ఏదైతే జోన్ 3లో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక 30-35 సంవత్సరాలు నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెము మధిర మండలాల్లో సుమారు 33,000 ఎకరాలు పేరుకి నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరుంటది. చాలీ చాలని నీరుతో ఈ 33,000 ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు కూడా గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నారు, ఆనాడు కూడా ప్రయత్నం చేశారు. కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకు వచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించుట కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధిర నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వరప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.